న్యూజిలాండ్ని ఏ కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆ డబ్బు తీసుకెళ్లి గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది ఆరోపణ. మనీ లాండరింగ్ జరిగిందని. కానీ దాంట్లో రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. కానీ సిబిఐ అప్పీల్తో ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కానీ అంతకన్నా భారీ స్కామ్, ఇనేవే దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ ఆఫ్ ఆల్ టైమ్, ఏపీ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. లిక్కర్ పాలసీ పేరుతో చేసిన ఈ భారీ కుంభకోణం 2019-2024 మధ్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. విజయసాయిరెడ్డి ఓపెన్గా చెప్పారు ఆయన ఎవరికి ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి ఎంత డబ్బు ఇప్పించారు, ఇందులో ఎంతమంది కీలక పాత్ర, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది. మీరు అనుకోవచ్చు చాలా గ్యాప్ వచ్చేసింది లిక్కర్ స్కామ్ అసలు ఏం జరుగుతోంది అని. ఎందుకంటే మనం అప్పుడు వరుసగా డిస్కస్ చేసాం. తర్వాత దానికి సంబంధించి విచారణ ఏపీసీఐడితో పాటుగా ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తాజాగా బయట పెడుతోన్న నిజాలు చూస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే విస్తుపోతున్న పరిస్థితి. అంటే ఇంత పగడ్బందీగా ఇన్ని అంచెలతో ఇంత పెద్ద స్కామ్ని ఎలా ప్లాన్ చేయగలిగారు? ఎక్కడో సెక్రటేరియట్లో జరగాల్సిన ఒక లిక్కర్కి సంబంధించి పాలసీకి సంబంధించిన ప్రణాళిక ఫామ్ హౌసుల్లోనూ లేకపోతే డెన్స్లోనూ లేకపోతే ప్రైవేట్ ప్లేసెస్లోనూ ఎందుకు జరిగింది? అసలు ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేకుండా లిక్కర్ పాలసీ రూపొందించడం ఎలా సాధ్యపడుతుంది? వీళ్ళు డిస్టిలరీస్ని ఎలా బెదిరించారు? ఆన్లైన్ తీసేసి క్యాష్ ఎందుకు పెట్టారు? ఇందులో వాసుదేవరెడ్డి, ది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఇతను కీలక పాత్ర. అంటే ఇందాక నేను మీకు చెప్పిన 100 కోట్లు, ఒక్క వాసుదేవరెడ్డే 96 కోట్లు, అప్రాక్సిమేట్లీ 97 కోట్లు అతని భార్య పేరిట, బంధువుల పేరిట, బినామీల పేరిట పెట్టింది ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. వీళ్ళు మొత్తం 3500 కోట్ల గుట్టులో 1048 కోట్లు మనీ ట్రయల్ జరిగినట్టు ఈడీ నిర్ధారించింది. మిగతా వాటికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఇందులో కేవలం 10 డిస్టిలరీస్ నుంచే 795 కోట్లు, ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, 795 కోట్లు వసూలు చేసి ఇందులో మళ్ళీ ఇంకొకళ్ళు లంచం ఇవ్వడం, వాళ్ళ నుంచి తీసుకోవడం. ఇది ఎందుకు అనుకున్నారేమో, వాళ్లే ఇంకో 4 కంపెనీలు పెట్టారు, మద్యం కంపెనీలు, నిందితులే. అంటే ఆ వాటా కూడా పోకుండా. సో ఇందులో ఇప్పటివరకు 440 కోట్లు, 461 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. మిగతాది మనీ లాండరింగ్ ద్వారా షెల్ కంపెనీలతో రకరకాల చోట్ల రకరకాల రూపాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ లంచాలకు సంబంధించి నాట్ ఓన్లీ క్యాష్, అక్కడ కూడా ఆఫర్లు ఉన్నాయి. మీరు గోల్డ్ కాయిన్స్ రూపంలో కూడా లంచాలు ఇవ్వచ్చు. ఎస్, అలా తీసుకున్నారు. క్యాషు, కాయిన్స్. సరే, ఈ డబ్బు వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టారో చెప్తాం మళ్ళీ. ఇక్కడ ఏంటంటే వాసుదేవరెడ్డి డైరెక్ట్గా డిస్టిలరీస్తో బెదిరింపులు లేకపోతే బేరసారాలు, ముందు బేరసారాలు లేకపోతే బెదిరింపులు. ఒకవేళ సంస్థలు కనుక మేము ఇవ్వము లంచాలంటే నో ఆర్డర్, మీకు ఆర్డర్ లేదు, బయటికి పోండి. ఎవడైతే లంచాలు ఇచ్చాడో వాళ్ళకే ఆర్డర్. అంటే ఎంత పెద్ద స్కామ్ని చేశారంటే, నిన్న లోకేష్ ఒక ట్వీట్ చేశారు, ప్రతి నెల 100 కోట్ల కిక్ బ్యాకులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి. ఇదేనా మీరు చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం వెనక ఉన్న అసలు కథ? ఎందుకంటే అప్పుడు మీకు గుర్తుంటే కనుక జగన్ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం దిశగా తీసుకెళ్తా ఉన్నారు. ఇదిగో ఇది వాళ్ళు తీసుకెళ్ళింది 5 ఏళ్లలో. 3500 కోట్లు అనేది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అని చెప్తున్నారు. అంటే అది అక్కడ వరకు తేలింది సిట్ విచారణలో. దాని మీద ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎన్ని వేల కోట్ల స్కామ్ ఇది. ఇందులో ప్రణయ్ ప్రకాష్ ఈ మధ్య తాజాగా నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. మీకు గుర్తుంటే కనుక ఈ దొంగలందరూ పారిపోతుంటేనే పట్టుకున్నారు. ఇతను నేపాల్లో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక పారిపోతుంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దుబాయ్ పారిపోతుంటే, ఇంకొకళ్ళేమో ఇంకో దేశానికి పారిపోతుంటే, ఇంకోళ్ళేమో ఇక్కడికి వచ్చినప్పుడు. సో వీళ్ళందరూ దొంగలు కాబట్టి, కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళందరూ దొరికిపోతారు కాబట్టి. కానీ చూడండి, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా విచారణ ఎంత పగడ్బందీగా చేశారంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకొకళ్ళ లింక్ తెలీదు. ఇందులో 7-8 నెట్వర్క్ లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్కి ఇంకో లేయర్కి సంబంధం ఉండదు. అనుమానం రాగానే దుబాయ్లో ఒక డన్ ఉంటుంది, అక్కడ పంపించేస్తారు. ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న ఛానల్ అధినేత
అతనికి కూడా ఇందులో సంబంధం ఉంది. ఆ దుబాయ్ డెన్ అపార్ట్మెంట్ అతనికి సంబంధించింది అని చెప్పి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేశారు ఒక స్కామ్ కోసం. మీకు అధికారం ఇచ్చింది దేనికి ప్రజలు? మీరు చేసింది ఏంటి 5 ఏళ్లలో? పైగా ఇవాళ మీరు మాట్లాడే మాటలేంటి? జైళ్ళ దగ్గర దొరికిపోయాక అక్కడ బయట కూడా గొడవలు, గోలలు. ఇంతకీ ఈ డబ్బంతా ఏం చేశారు? సరే, హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు, ఇంకో కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు, మనీ లాండరింగ్ చేశారు. ఈ తాంజానియాలో ఈ డబ్బుతోటి స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్షన్లో. ఎందుకంటే ఈ ప్రణయ్ ప్రకాష్ అన్నవాడు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ అతను. అందుకని స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళకి అక్కడ కూడా డెన్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో వీళ్ళని తరివేశారు బయటికి. ఎందుకంటే ఈ లిక్కర్ని శాచెట్స్ రూపంలో తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించారు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పా, పరువు ఇక్కడ కాదు, ఖండాంతరాల్లో పాకించి పరువు తీశారు వీళ్ళు 5 ఏళ్లలో. ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ? ఇప్పుడు సిట్టు కాదు కదా, కూటమి ప్రభుత్వం వేసిన సిట్టు కాదు, ఈడీ కదా. మీరు చెప్పగలరా, అడగగలరా ఈడీని? అడగండి ప్రైమ్ మినిస్టర్ని, లేకపోతే అమిత్ షాని. ఈడీ మీ జేబు సంస్థ ఇవన్నీ చేస్తోందని? నో, మీరు అడగలేరు. ఎందుకంటే 11+9 11 సిబిఐ 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఉండి 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ న్యూ కేస్ 2019 నుంచి 24 మధ్యలో. సో ఈడీ ఏం తేలుస్తుంది, ఇందులో ఎంత బయటపడుతుంది? ఇప్పటిదాకా ఇంకా అంటే ఇందులో మీకు పేర్లు ముప్పిడి అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలకు డబ్బుల పంపిణీ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ డబ్బు ఏ డబ్బు? ఈ డబ్బే, లిక్కర్ స్కామ్ డబ్బే. అంటే 151 ఉన్న దాన్ని 175 అన్నారు కదా, వై నాట్ 175 అన్నారు కదా. ఈ డబ్బుతోటి మొత్తం కొట్టేద్దామని ప్లాన్ చేశారు. బట్ గేమ్ అంతా రివర్స్ అయిపోయి ఆ మధ్యలో 5 పోయి 11కి మిగిలారు. ఇప్పుడు ఇంక మరి పాపం పండుతుంది కదా, గేమ్ ఓవర్, బయటికి రావాల్సిందే అంతా. సో ఈ నెట్వర్క్ ఎలా జరిగింది ఏంటి మొత్తం చెప్తాను నేను. ఇందులో ఉన్న మొత్తం